1 కొరింథీ 3వ అధ్యాయము 11-12 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేషువ మెస్సయే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని పేటపరచును. ఆ దినమున చిన్నబాబు యొక్క ఆత్మీయ జీవితము గడ్డితో కట్టబడినటువంటి ఆత్మీయ జీవితముగా ఉన్నదా, కొయ్యకాలుతో కట్టబడినటువంటి ఆత్మీయ జీవితముగా ఉన్నదా, కర్రతో కట్టబడినటువంటి ఆత్మీయ జీవితముగా ఉన్నదా, వెండి బంగారములతో కట్టబడినటువంటి ఆత్మీయ జీవితము కలిగి ఉన్నాడా అన్నది ఆ దినము ప్రత్యక్షపరచబడుతుంది. ఏ దినము అలాగ చేయబడ్డుకొని 5వ అధ్యాయము 10వ వచనములోనికి రండి. ఏ దినము మనమందరము మెస్సయ్య న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసినటువంటి ఆ దినము, ఆయన న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసినటువంటి ఒక దినము మానవాళి కొరకు నియమించబడి ఉన్నది. ఆ దినమున అదంతయు బయలుపరచబడుతుంది. ఆ దినమున దానిని తేటపరచును. దేన్ని తేటపరచును? నేను కట్టుచున్నటువంటి నా యొక్క ఆత్మీయ జీవితము ఏ పాటిది, ఎలాంటిది అన్నటువంటి సత్యము ఆ యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు బయలుపరచబడబోచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మంచివైనను సరే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము మెస్సయ్య న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాలి. చాలా వేద గ్రంథాలు ఉన్నాయి. ఈ లోకంలో అనేక రకమైనటువంటి మత గ్రంథాలు ఉన్నాయి. మతంను నమ్ముచున్నటువంటి వారు ఉన్నారు. వారికి స్వేచ్ఛ ఉన్నది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. మన విశ్వాసులలోనే స్వేచ్ఛ ఉన్నది. ఏ ఒక్కరికి వారి స్వేచ్ఛ ఉన్నది. కానీ లేఖనము చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుని వాక్యము చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే, మనిషి పుట్టిన తర్వాత మరణించిన తర్వాత మళ్ళీ ఏదో రకంగా పుడతాడు. కుక్కనో, పిల్లో, నక్కనో, ఏదో ఒక జంతువుగానో, లేకుంటే మహర్షిగానో పుడతాడు అన్నటువంటి వేదాలు అన్నటువంటి బోధ ఉన్నది. అలాగే తన శరీరము ద్వారా ఇష్టానుసారముగా బ్రతకవచ్చు. ఏ విధంగా బ్రతికినా ఎలాంటి తీర్పు ఉండదు, ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి అవసరము లేదన్నటువంటి బోధలు బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ లోకములో ఎన్ని రకాలుగా బోధలు ఉన్నప్పటికీ లేఖనము చెబుతున్నటువంటి సర్వసత్యం ఏమిటంటే, మనిషి ఒక్కసారి పుడతాడు, ఒక్కసారి మరణిస్తాడు. ఆ తర్వాత ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉన్నది.